వర్షాలతో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారటంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో జీవీఎంసీ అప్రమత్తమైంది. ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం అయితే విశాఖ సాగర్ తీరం అంతా కూడా అల్లకొల్లంగా ఉండే విధంగా అయితే పరిస్థితి ఏర్పడుతుంది. ఎటుపక్క చూసినా సరే భారీ వర్షాలు పూర్తిగా విశాఖ సాగర్ తీరంన ఆనుకుని అయితే ఏ ప్రాంతాలు ఉన్నాయో మొత్తం దాదాపు 27.8 సెంటీమీటర్ల భారీ వర్షం అయితే కురవడం జరిగింది. గత 24 గంటల్లోనే ఇంత భారీ ఎత్తున వర్షం కురవడంతో అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా జలమయంగా మారడం, అలానే ఘాట్ రోడ్స్ ఏదైతే అరకు పాడేరు నుండి వచ్చే ఘాట్ రోడ్స్ అన్ని కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే పూర్తిగా అయితే జనజీవనం అంతా స్తంభించిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క రోడ్డు మీదకి అయితే పేరుకుపోయిన చెత్త మొత్తం కూడా రోడ్డుపైకి రావడం, అలానే ఎక్కడికక్కడ వీటన్నింటినీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తూ నిత్యం సహాయక చర్యల్లో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ఇక్కడ జీవీఎంసీ పరిసర ప్రాంతాల్లో ఏదైతే కేఆర్ఎం కాలనీలో ఉందో ఇది పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువగా నీరు చేరు కావడంతో అయితే దాదాపు చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా అయితే పూర్తిగా జీవీఎంసీ అధికారులంతా కూడా దీని మీద చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన దీన్ని క్లియర్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ఒక మినీ జేసీబీని కూడా తీసుకొచ్చి ఇక్కడ క్లియర్ చేసే పరిస్థితి ఉంది. అలానే ఆరులో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే కొండవాళ్ళ ప్రాంతంలో కొండ పడిపోయి అవతల ఒక గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ కూడా పడిపోవడంతో గోడ కూలిపోయి ఒక వ్యక్తికి అయితే కాలు మీద పడిపోయి కాలు విరిగిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే పరిశీలించడానికైతే మేయర్ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని మేయర్ వెంటనే రక్షణ సహాయక చర్యలు చేయడానికి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా ఉండడంతో అయితే ప్రజలంతా కూడా జనజీవనం మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదనకైతే వ్యక్తం చెందుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క అయితే మంచినీరు సదుపాయం ఉంటుందో ఆ మంచినీరు సదుపాయం కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జీవీఎంసీ సిబ్బంది మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా చేరుకొని మొత్తం వీటన్నింటినీ క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఎక్కడికక్కడ వీటిని నీటి ఎద్దడిని క్లియర్ చేస్తున్న అవసరం ఎంతైనా ఉంది. అలానే రాబోయే 2-3 రోజులు కూడా ఇదే యుద్ధ ప్రాతిపదికన వర్షాలు కురవడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అలానే టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా సహాయక చర్యలు కావాలన్నా కూడా జీవీఎంసీ కావచ్చు, అలానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు ఇప్పటికీ గత 24 గంటల్లో అయితే 28.32 సెంటీమీటర్ల వర్షం అయితే విశాఖ జిల్లాలో అయితే నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా గాజువాక పెదగంటాడ పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షం అయితే కురవడం జరిగింది. దానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి అక్కడ యుద్ధ ప్రాతిపదికన స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర చైర్ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ ఈ జనజీవనాన్ని స్తంభించిపోకుండా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయాన్ని అయితే ప్రస్తుతం ఇక్కడ తెలియజేస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యల్లో నిమగ్నత ఉండడం అయితే పరిస్థితి నెలకొంది. అలానే సముద్ర పరిసర ప్రాంతాలకు ఎవరూ రావద్దనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ మత్స్యశాఖ అధికారులు ఎక్కడ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. విశాఖ నగరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలంతా కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ పర్యవేక్షించడానికి జిల్లా యంత్రాంగం ఒక మానిటరింగ్ కూడా ఏర్పాటు చేయడమే జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.